హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026లో డీఏ పెరుగుదల వీరికి 70% పెంపు, వీరికి 42% వరకు పెరుగుదల అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పరిధిలో వివిధ శాఖల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ఆవశ్యకరమైన డిఆర్ఎస్ అలవెన్స్ లేదా కరువు భత్యం అనే అంశంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా రాబోయే 2026 మరియు 27 సంవత్సరాల్లో మీ జీతభత్యాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అసలు కరువు భత్యం పెరుగుదల ఉంటుందా? లేదా? అనే విషయాలపై మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే కలుగుతుంది. ముఖ్యంగా 2027వ సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 70% చేరుకునే అవకాశం ఉందా? అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38% నుంచి 42%కి పెరిగే అవకాశం ఉందా డీఏ అనే ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకుందాము. సో, చాలామంది డీఎన్ఎస్ అలవెన్స్ మరియు డీఎన్ఎస్ రిలీఫ్ మధ్య వ్యత్యాసం ఏమిటి అనైతే ఆలోచిస్తూ ఉంటారు. సులభంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ క్రియాశీల ఉద్యోగంలో చేస్తూ ప్రతి నెల జీతం తీసుకుంటున్న వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే అదనపు మొత్తాన్ని డీఎన్ఎస్ అలవెన్స్ లేదా కరువు భత్యం అని పిలుస్తారు. సో, దీనికి తమ సర్వీస్ పూర్తి చేసుకొని పదవి విరమణ పొంది ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నటువంటి మాజీ ఉద్యోగులకు అందించే సహాయాన్ని, కరువు సహాయాన్ని డీఎన్ఎస్ రిలీఫ్ డీఆర్ అని అంటాము. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పుడైతే పనిచేసే ఉద్యోగులకు డీఏ పెరుగుతుందో, అదే నిష్పత్తిలో పెన్షనర్లకు కూడా డీఆర్ పెరుగుతుంది. కాబట్టి ఈ 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అసలు దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరువు భత్యాన్ని ఎందుకు పెంచుతాయి అనే సందేహం చాలామందికి రావచ్చు. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం. అంటే మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడము. ఉదాహరణకు గతంలో 50% రూ. 50కు లభించే ఒక వస్తువు ప్రస్తుతం రూ. 80కు చేరుకుందని అనుకుందాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ. 10,000 స్థిరంగానే ఉండి, వస్తువుల ధరలు మాత్రం ఇలా పెరుగుతూ పోతే ఆ ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించడం ఆర్థికంగా కష్టమవుతుంది. ఈ ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించి, ఉద్యోగి యొక్క కొనుగోలు శక్తి కాపాడటమే ఈ కరువు భత్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఒకవేళ ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలను పెంచకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేయడానికి ఎవరు ఆసక్తి చూపరు. మరి దీనివల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. అందుకే ధరలు పెరిగిన ప్రతిసారి దానికి అనుగుణంగా డీఏ మరియు డీఆర్‌లను పెంచడం ప్రభుత్వం బాధ్యత అవుతుంది. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే డీఏ మరియు డీఆర్ లెక్కింపు జరుగుతోంది. వాస్తవానికి ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాలనే నిబంధన ప్రకారం 2026 జనవరి 1వ తేదీ నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగులు దీనికోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ కొన్ని అనివార్య కారణాలు మరియు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది ఇంకా పట్టాలెక్కలేదు. అయినప్పటికీ భవిష్యత్తులో ఈ కమిషన్ అమల్లోకి వస్తే జీతాల్లో భారీ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక 2027వ సంవత్సరం నాటి కరువు భత్యం 70% ఎలా చేరుతుందో అనే గణాంకాలను మనం విశ్లేషిద్దాం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు అంటే జనవరిలో ఒకసారి మరియు జూలైలో మరొకసారి డీఏను సమీక్షిస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం 2025 జూలై నాటికి కేంద్ర ఉద్యోగుల డీఏ సుమారు 58%కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎనిమిదో వేతన సంఘం నిర్ణయాలు వెలువడితే 2026 జనవరి నాటికి ఇది 60-62% మరియు 2026 జూలై నాటికి 63% పెరగవచ్చు. ఇదే క్రమంలో 2027 జనవరిలో మరో 2 లేదా 3% వరకు పెరిగితే అది 66%కి చేరుకుంటుంది. చివరగా 2027 జూలై నాటికి పైన పేర్కొన్న అన్ని విడతలు కలిపి మొత్తం కరువు భత్యం 70%కి చేరుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అయితే కొన్నిసార్లు ప్రభుత్వం డీఏ 50% దాటినప్పుడు దానిని
బేసిక్ పేలో కలిపేసి మళ్ళీ 0 నుంచి లెక్కింపు మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నిజంగా టీఏ 70% పెరిగితే ఒక సామాన్య ఉద్యోగికి కలిగే లాభం ఏమిటో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాము. ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం 30,000 అనుకుందాం. అతనికి 70% డీఏ లభిస్తే కేవలం కరువు భత్యం రూపంలోనే అతనికి రూ. 21,000 అదనంగా అందుతాయి. అప్పుడు ఆ ఉద్యోగి యొక్క మొత్తం వేతనం రూ. 51,000కు చేరుకుంటుంది. ఇది ఆ ఉద్యోగి కుటుంబానికి గొప్ప ఆర్థిక భరోసాని తెస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2027 నాటికి డీఏ అనేది 38-42% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 33.67% ఉన్న డీఏ ప్రతి 6 నెలలకోసారి క్రమంగా పెంచుకుంటూ పోతే 2026-27 నాటికి 40% మార్కును సులభంగా దాటుతుంది. సో, ఏపీలో కూడా డీఏ అనేది ప్రస్తుతం జనవరి 2024కు సంబంధించి డీఏ 37.31% అయితే అమల్లో ఉంది. ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సిన అవసరమైతే ఉంది ఫ్రెండ్స్. పైన పేర్కొన్న గణాంకాలు మరియు శాతాలన్నీ కూడా ప్రస్తుతం మార్కెట్ ధరల పెరుగుదల మరియు గతంలో జరిగిన పెంపుదలను విశ్లేషించి రూపొందించిన అంచనాలు మాత్రమే. ఇది ఎటువంటి అధికారిక ప్రభుత్వ ప్రకటన కాదు. దేశంలో ధరలు ఒకవేళ స్థిరంగా ఉంటే డీఏ పెంపు తక్కువగా ఉండవచ్చు. ఒకవేళ ధరలు ఇంకా పెరిగితే ఈ అంచనాల కంటే ఎక్కువగా డీఏ పెరగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు వారి హక్కులు మరియు రాబోయే ఆర్థిక ప్రయోజనాలపై ఒక ప్రాథమిక అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ వివరణ అయితే అందించడం జరిగింది.